హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8,000కు పైగా పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ప్రైమరీ ట్రైన్ టీచర్ అంటే టీజీటీ అండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తుంది. అయితే ఏ స్కూళ్ళల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదండి. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత స్కూళ్ళ వారీగా వేరు నోటిఫికేషన్లు అయితే విడుదలవుతాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకి హాజరు కావాల్సి ఉంటుందండి. మరి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8,000కు పైగా పోస్టుల భర్తీకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభించింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అక్టోబర్ 5వ తేదీ అంటే చివరి తేదీ. అభ్యర్థులకు నవంబర్ 5, 6 తేదీల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు చేసే విధానం ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. మరి అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్ చూద్దామండి. స్టార్టింగ్ డేట్ అయితే మాత్రం ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఈ అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయండి. మరి లాస్ట్ డే అయితే మాత్రం అక్టోబర్ 5వ తేదీ. మరి అడ్మిట్ కార్డులు ఎప్పటి నుంచి అవైలబిలిటీ ఉంటాయంటే అక్టోబర్ 20వ తేదీ అండి. మరి ఎగ్జామ్ అనేది ఈ యొక్క ఆర్మీ పబ్లిక్ స్కూల్కి ఎగ్జామ్ అయినది నవంబర్ 5, 6 తేదీలో ఉంటుందండి. మరి రిజల్ట్ మాత్రం నవంబర్ 20వ తేదీన పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఎక్కడ కూడా ఆర్మీ పబ్లిక్ స్కూల్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు కూడా డిలే అవ్వదండి. చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. మరి పీజీటీ ఏ పోస్టులు ఉంటాయంటే పీజీటీ, టీజీటీ, పిఆర్టీ అనే పోస్టులు అయితే ఉంటాయండి. మరి పీజీటీకి క్వాలిఫికేషన్ అయితే పీజీ చేసి ఉండాలి, మరియు బీఈడీ కూడా అయి ఉండాలండి. అదేవిధంగా టీజీటీ అనే పోస్ట్కి గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడీ కంప్లీట్ అయ్యి ఉండాలి. మరి పిఆర్టీ అనే పోస్ట్కి అయితే మాత్రం గ్రాడ్యుయేషన్, డిఎడ్ అంటే ప్రైమరీ టీచర్ అండి, బీఎడ్ అంటే కొద్దిగా హై స్కూల్ టీచరు, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి ఫ్రెండ్స్. మరి విద్యార్హతల విషయానికి వస్తే పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ కనీసం 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ అవ్వాలండి. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే టీజీటీ సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ కనీసం 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ అవ్వాలండి. మరి ప్రైమరీ ట్రైన్ టీచర్ టీజీటీ సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ కనీసం 50% మార్కులతో పాస్ అవ్వడంతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ లేదా బీఈడీ పాస్ కావాలండి. మరి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2023కి కట్ ఆఫ్ డేట్ అండి. ఫ్రెష్ క్యాండిడేట్స్కి అయితే బిలో 40 ఇయర్స్ ఉండాలండి. ఎప్పటికంటే ఏప్రిల్ 1, 2023 అండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఒకవేళ ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నట్లయితే వాళ్ళకి 57 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో నమోదు చేసుకొని మీరు ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉత్తీర్ణులు చెంది మంచి పోస్ట్ సాధించి మీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఈ హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.